నవ్యాంధ్ర భవిష్యత్తు నగరం అమరావతి వడివడిగా తయారవుతోంది. అన్ని హంగులు అద్దుకుంటూ భవిష్యత్తు తరం కోసం సిద్ధమవుతోంది. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న రాజధాని ప్రాంతం ఇప్పుడు అభివృద్ధికి చిహ్నంగా మారుతోంది. మౌలిక వసతుల కల్పన, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలు, భారీ పెట్టుబడులతో అమరావతి ఒక రూపాన్ని సంతరించుకుంటోంది. లేటెస్ట్ గా అందుబాటులోకి వచ్చిన రోడ్డు రాష్ట్ర ప్రజల కలల సాకారానికి బాటలు వేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో అమరావతి పనులు నిలిచిపోవడంతో భూములిచ్చిన రైతుల్లో నిరాశ నెలకొంది. కాంట్రాక్టులు ఆగిపోవడం, బిల్లులు చెల్లించకపోవడం, న్యాయపరమైన చిక్కులు పెరగడం వల్ల రాజధాని భవితవ్యంపై అనిశ్చితి ఏర్పడింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారింది. అమరావతిని మళ్లీ ట్రాక్ పైకి తీసుకురావాలన్న స్పష్టమైన నిర్ణయంతో ఒకదాని తర్వాత ఒకటి కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది. మొదట న్యాయ సమస్యల పరిష్కారం, తర్వాత పెట్టుబడుల సమీకరణ, ఆపై టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి ఇప్పుడు భూమిపై పనులు కనిపించే దశకు చేరుకుంది. జంగిల్ క్లియరెన్స్ తో ప్రారంభమైన పనులు ఇప్పుడు రహదారులు, బ్రిడ్జిలు, మౌలిక సదుపాయాల నిర్మాణంగా విస్తరిస్తున్నాయి. అమరావతిలో తాజాగా మరో 1.5 కిలోమీటర్ల స్పీడ్ యాక్సెస్ రోడ్ అందుబాటులోకి రావడం రాజధాని అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలిచింది. విజయవాడ అమరావతికి వెళ్లే దూరం తగ్గడంతో పాటు ప్రయాణ సౌలభ్యం కూడా పెరిగింది. ఇప్పటి వరకు వినియోగంలో ఉన్న కరకట్ట మీదుగా వెళ్లాల్సిన అవసరం లేకుండా కొత్త మార్గం అందుబాటులోకి వస్తోంది. ఈ రోడ్డుతో పాటు గుంటూరు ఛానల్ పై నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయి. ఈ నెలాఖరులోగా బ్రిడ్జిను పూర్తి చేస్తామన్నారు మంత్రి నారాయణ. మరోవైపు అమరావతి జోన్ 8 పరిధిలోని కృష్ణాయపాలెం, వెంకటపాలెం, పెనుమాక, ఉండవల్లి గ్రామాల్లో అభివృద్ధి పనులకు టెండర్లు ఖరారయ్యాయి. ఈ గ్రామాల్లో లేఅవుట్ రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థ, విద్యుత్ సదుపాయాలు, ఐసీటీ యూటిలిటీ డక్టులు, అవెన్యూ ప్లాంటేషన్ వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 1358 కోట్ల వ్యయంతో మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రా సంస్థ ఈ పనులను చేపట్టనుంది. ఈ నిర్ణయానికి అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆమోదం తెలిపింది. అమరావతి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వరదల నియంత్రణకు కూడా ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. ఉండవల్లి దగ్గర నిర్మించబోతున్న పంపింగ్ స్టేషన్ 2కు తాజాగా టెండర్లు ఖరారయ్యాయి. 443.76 కోట్ల వ్యయంతో మేఘా ఇంజనీరింగ్ సంస్థ ఈ ప్రాజెక్టును చేపట్టనుంది. ఈ పంపింగ్ స్టేషన్ ద్వారా 8400 క్యూసెక్కుల వరద నీటిని కృష్ణానదిలోకి తరలించే సామర్థ్యం ఉంది. ప్రాజెక్టు రూపకల్పన, నిర్మాణం, నిర్వహణను 15 సంవత్సరాల పాటు అదే సంస్థ చేపడుతుంది. వీటితో పాటు సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టుకు శాశ్వత భవనాలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, జడ్జిల నివాసాలు, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులతో పాటు సచివాలయ ఉద్యోగులకు సంబంధించిన గృహ నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయి. ఒకవైపు మౌలిక సదుపాయాలు, మరోవైపు అనేక ప్రభుత్వ నిర్మాణాలు, భూమి కేటాయించిన పలు కంపెనీలు తమ కార్యాలయాలకు సంబంధించిన నిర్మాణ పనులను ప్రారంభించడంతో అమరావతిలో నిర్మాణ పనులు జోరందుకున్నాయి. ఇప్పుడు అమరావతి కేవలం ఒక ప్రాజెక్టు కాదు, అది ఒక తరానికిచ్చిన హామీ నెరవేర్చే ప్రయాణంగా మారింది.